और करो करो जरा जलसा सानी दफा मगर ऐसा और करो करो जरा जलसा हाय हेलो नमस्ते सत श्री अकाल अस्सलाम वालेकुम वेलकम यू ऑल टू मोस्ट ब्यूटीफुल मोस्ट अल्टीमेट वर्ल्ड्स कॉस्टली शो ना इష్టం అరే రే 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 అదిరిపోయారా మీరంతా బాబా కిలకిలాడిపోతున్నారు. అమ్మాయిని ప్రేమించడం స్వర్గం, కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఈ జీవితంలో పెళ్లి అవ్వదు. మీకు క్లాస్ లో అందమైన టీచర్ వచ్చిందనుకో, అంటే అప్పుడే డిగ్రీ పాస్ అయ్యి మనకి లెక్చరర్ గా జాయిన్ అయిందనుకో, ఏమిరా టీచర్ అని చెప్పుకోవడం స్వర్గం. కరెక్ట్ గా టీచర్ గురించి ఇన్ఫర్మేషన్ కనుక్కునే లోపల ఆల్రెడీ అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఇద్దరు పిల్లలు అన్నారు అనుకోరా, దానంతా నరకం ఇంకోటి లేదురా. చూడు పిల్లలు ఎప్పుడో ప్రేమించడం మొదలెడితే ఇప్పుడు పెరిగింది గడ్డం. నీ పేరేంటి? శ్రీనాథ్. శ్రీనాథ్ గారు లవర్ ఎవరో శ్రీనాథ్కి ఫోన్ చేసి బేబీ ఎక్కడ ఉన్నావు అని అడిగింది. నేను బయట ఉన్నాను చెప్పు డార్లింగ్ అన్నాడు. ఇంట్లో ఎవరు లేరు, ఒక్కదాన్ని ఉన్నాను, ఇంటికి వస్తావా, తొందరగా వచ్చేయి అని అనగానే వీడు బైక్ వేసుకుని ఈ రోజు క్లచ్ వేరు తెగాల్సిందే అంత ఫాస్ట్ గా వెళ్ళాడు అనుకోరా, అది స్వర్గం. వీడు వెళ్ళంగానే డోర్ ఇట్లా తీసి వాళ్ళ నాన్న ఏంటి బాబు ఇలా వచ్చావు అని అడిగాడు అనుకో, వెనక్కి చూడంగానే సైలెన్సర్ ఫాట్ మంట అది నరకం అనమాట. ఇంటి పక్కన ఆంటీ బాబు ఓసారి రామ్మా అని పిలిచిందని 7:30 8 o'clock చెప్పండి ఆంటీ అని వెళ్తాం, అది స్వర్గం రా. వెళ్ళంగానే నేను ఊరెళ్తున్నాను అంకుల్ తోటి పడుకోవా అని అడిగింది అనుకో, తోడుగారా దానంత నరకం ఇంకోటి ఉందిరా. వాడు ఎంత బాధపడుతున్నాడు తెలుసా, వాడికి ఎన్నిసార్లు అయిందో అలా. మీ చెల్లెలు మీకు వచ్చి అన్నయ్య ఈరోజు మా ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారా మీరు అనుకుంటారు చూడు, అడ్డం ఇట్లా పెట్టి ఎంత పుట్టావరా ఇంత అందంగా నువ్వు, అది స్వర్గం రా. రాగానే ఇంతలా ఉంటది ఇక ఒక్కసారి చూసి అబ్బో అది వచ్చి చాక్లెట్ ఇయ్యావా అందనుకో, అంతకంటే నరకమేమనుందిరా. అమ్మాయిల్ని మేకప్ లో చూసింది స్వర్గం, తర్వాత నేను చెప్పను. నెక్స్ట్ కాంట్రెంట్ మీరు చెప్పండి రా. మేకప్ లేకుండా చూడడం నరకం. ఎన్నిసార్లు చూసావు నువ్వు? ఒకసారి చూసావా? చూశాను. నా జీవితంలో నరకం చూపించిన ఏకైక స్త్రీ ఇప్పుడు మీ ముందు ప్రవేశపెట్టబోతున్నాను, చూసారా? ఎట్లున్నావు? మ్యాచింగ్ ఏంది మళ్ళా కథ? మ్యాచింగ్ మళ్ళీ. అవును, ఇంతకీ వీళ్ళకి టాపిక్ ఏంటి? నీ గురించి నా గురించి చెప్పా. స్వర్గం అని చెప్పాను, నువ్వు నరకం అని చెప్పాను. అంటే నేను నీ పక్కనుంటే స్వర్గం అని చెప్పావు, లేకపోతే నరకం అని చెప్పావు. మనిషివా అని అడుగుతున్నా. బావా ఏమనుకుంటున్నావు? ఇష్టం ఎదురొచ్చే తిట్టు కొడితే నువ్వు నన్ను కొట్టేదా అవసరమా నీకు? చూసుకో, సరిగ్గా తెలీదు. నాకు తెలీదు. నేను అదే చెప్తున్నా, తెలీదని. స్వర్గం నరకం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. జనరల్ గా పెద్దవాళ్ళు అంటారు కదా, ప్రేమ పెళ్లిళ్ళు వాట్ ఎవర్ స్వర్గంలోనే నిశ్చయింపబడతాయని. కరెక్టా బావా? అది కేవలం పెళ్లి మాత్రమే స్వర్గంలో నిర్ణయించబడుతుంది, నరకం ఎలాగో మీరు డిసైడ్ చేస్తారుగా. ఆప్తారా? కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం నీకు స్వర్గమే. అదే చెప్పా, నరకం నువ్వు ఎలాగో డిసైడ్ చేస్తావు, దానికి మళ్ళీ ఎందుకు కొత్తగా? అంతేనా? ఫిక్స్. ఆగొక్క నిమిషం. బంగారం బంగారం చెప్పు. ఐ మిస్ యూ టూ. ఎవరు? ఇంకా
కలుద్దాం. Yeah, sure. ఎవరది ఫోన్ లో పక్కన ఎవడో రోడ్డు మీద పోయేవాడు. ఓకే బంగారం ఆగు, ఇక్కడ గుడ్ల గుబలు చూస్తున్నా. ఫోను ఎవరు లేదు, ఊరికే టుర్రి టుర్రి. ఇప్పుడుదాకా నా చుట్టూ తిరిగి నువ్వు పడిన ఆరాటం ఉంది చూడు, ఎవరు 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 అని. అది నరకం అన్నమాట. అది నా కోసం పడ్డావు చూడు, అది నాకు స్వర్గం. నీకు అసలు మ్యాటర్ అర్థం కావట్లేదు. వాడు ఎవడో కన్ఫర్మ్ అయితే వాడికి నీకు పెళ్లి చేస్తే నాకు దరిద్రం వదిలిపోద్ది, నరకం పోయి. నువ్వు ఎవరికి ఫోన్ చేసినా లేట్ కాల్ అయినా లేటెస్ట్ కాల్ అయినా అట్రే అట్రే. అయితే నేను నీకే ఫోన్ చేస్తా. వద్దొద్దు, ఇప్పుడు మనం కుట్టుకోవడం పెద్దగా వచ్చేది ఏం లేదు కాబట్టి వీళ్ళని అడుగుదాం. స్వర్గం అరే అసలు మా వాళ్ళ గురించి నీకు తెలియట్లేదు. స్వర్గం చూడు ఎంత బాగుందో. ఓకే, యు ఆర్ ఎయిమింగ్ ద మిడిల్ రేస్. నేను మామూలుగా పెట్టాను, నువ్వు సెట్ చేసుకున్నావు కెమెరా. నరకం చూడు, కలకల 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 ఆడిపోతాను. మరి చెప్పండి మీరు అబ్బాయిలు, మనకెందుకు ఈ గొడవ? స్వర్గం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి? బీటెక్ పాస్ అవ్వడం స్వర్గం అన్న, నెక్స్ట్ టైం చేయాలో తెలియకపోవడం నరకం అన్న. నెక్స్ట్ టైం నీకు ఇంత చిన్న వయసులో నీ కష్టాలు వచ్చారా? వైన్ బాటిల్ హాస్టల్ వార్డెన్స్ కి తెలియకుండా పైకి తీసుకురావడం స్వర్గం. ఈరే తాగేటప్పుడు కింద పడి పలిగిపోవడం నరకం. నాకు తెలిసిరా ఆ బాధ. ఓసారి ఎవరికి తెలియకూడదు బీర్ బాటిల్ అలా పెట్టి ఇంట్లో అలా మెట్లు ఎక్కుతున్నానో లేదో పైనుంచి మా మామ పరిగెత్తుకుని వచ్చి అన్నాడు, ఏంటిదని అడిగాడు. అది చెట్లకి మందు అన్న. రాత్రిపూట పోస్తారా అన్నాడు. రాత్రి పోస్తేనే పొద్దున ఎదుగుతుందన్న. బీకామ్ లో కామర్స్ ఉండడం స్వర్గం, ఫిజిక్స్ ఉండడం నరకం. బార్కెళ్ళి బీరు తాగడం స్వర్గం, అదే బార్ లో మా నాన్న ఉండడం నరకం. దానంత నరకం ఇంకోట్లేదురా. అన్నా నమస్తే. నమస్తే కాకా, దుకాణం తెరిచినవా? తెరిచానా? చెప్పు కాకా. మా పిల్లలకి నా పోలికలు రావడం స్వర్గం అన్న, వీను వాను వస్తే నరకం అన్న. మంచి హస్బెండ్ దొరకడం స్వర్గం అన్న, వాడికి వంట రాకపోతే నరకం అన్న. ఎంతసేపు దొబ్బిదేమన్నా ప్లాన్ తప్పితే వంట వండి పెడదామని ఒక ఇంకిత జ్ఞానం కూడా లేదు. హాయ్ చంటనా. హలో కాకా. కాకా అంటే ఏంటి బావా? బాబాయ్. బాబాయా? కాకా అంటే కాకా అంటే బాబాయ్, కాకి అంటే పైకి ఎగిరేది. గర్ల్ ఫ్రెండ్ ఏటీఎం పిన్ నెంబర్ అడిగితే నరకం, ఆ ఏటీఎం లో మనీ లేకపోవడం స్వర్గం. నువ్వు అలాంటి గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేయాలని ఆ భగవంతుని కోరుతున్నాను రా. థ్యాంక్ యూ అన్నారు. స్వాతి బుక్ కొనడం స్వర్గం, అందులో మధ్యలో పేజీ మిస్ అవడం నరకం. రేను రే. బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్తున్నా అని ఫుల్ మేకప్ వేసుకొని బయటికి రావడం స్వర్గం, అవును. కరెక్ట్ టైం కి వర్షం పడి మేకప్ పోవడం నరకం. సమంత లాంటి భార్య దొరకడం స్వర్గం, దాన్ని కాపలా కాయడం నరకం. హాయ్ చంటి బావా. హలో. మీ చెల్లెలు మామూలుగా లేదు. అవసరానికి క్యాబ్స్ ఉండటం స్వర్గం, కానీ బుక్ చేశాక డబుల్ కాస్ట్ ఉండటం నరకం. అవును కరెక్ట్, సూపర్. దేవుళ్ళ చూసి అమ్మాయి దొరకడం స్వర్గం అన్న, తీరా దొరికింది దేవుడే అని చెప్పేసి తీసుకుపోయి హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడం నరకం. బాయ్ ఫ్రెండ్ ఉండడం స్వర్గం, అదే బాయ్ ఫ్రెండ్ క్లాస్మేట్ అయితే నరకం. కరెక్టే. బాయ్ ఫ్రెండ్ క్లాస్మేట్ అయితే హ్యాపీ కదా, లెసన్ బదులు వాడిని చూసుకుంటే సైడ్ కొట్టుకోవచ్చు. వాడికి తెలిసిపోతుందిగా ఈ అమ్మాయి ఎవరెవరిని చూస్తుందో. మీ షోకి వచ్చి కమెంట్ చెప్పడం స్వర్గం, చాక్లెట్ ఇవ్వకపోవడం నరకం. ఆ అమ్మాయి అందంగా ఉంది అని అనుకోవడం స్వర్గం రా. కానీ చీప్ గా చాక్లెట్లకు ఆశపడుతుంది చూడు, అది నరకం. ఈ స్వర్గం నరకం అనే టాపిక్ మీద మీ అందరికి చాలా విషయాలు చాలా బాగా తెలుసు కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా పాట.
నువ్వు ఇందాక చాక్లెట్ల గురించి ఆశపడింది రా, నీకుందిదా? రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు, నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చెక్క బత్తాలు. ఇప్పుడు ఈ పాట ఏంటంటే, చెంగాబి రంగు చీర కట్టుకున్న దాని చిమ్మదియ్య అందమంతా చీరలోనే ఉన్నది. అది పాడు. అంత లాంగ్ గా చెప్తా నేను చెప్పలేను, కట్ కట్ చేసి చెప్తే చెప్తా. కట్ గారి మొత్తం చెప్పి అవులాను అబే. ఎవరైనా వచ్చి ఏ మహి ఐ లవ్ యూ అవులాను అబే కదా కదా కొడుకా కుత్కా విసికి సంపుతా. అట్టనే రెడీ, చాలా సింపుల్ రా. చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది ఆమె చిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. అంతే, అయిపోయింది పాట. రెడీ టేక్ అమ్మా, రెడీ అమ్మా మహి. 1 2 3 స్టార్ట్. మహి కమాన్ మహి, యు కెన్ డు ఇట్. నువ్వు చేయగలవు నాన్న, చేయి. రెడీ చేస్తుంది నువ్వు మరీ అంత. బంగారం రెడీ అమ్మా. చెంగావి తీర చెంగారి మహే, నువ్వు సుబ్బలక్ష్మి నా చేకిట్రా. సుబ్బలక్ష్మి వేరే అమ్మాయి. నేను ఒక్క నిమిషంలో పాడతా పాట. ఏది పాడు? చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మది. నా ఇష్టం, నా షో. దాని దిమ్మది చీరలోనే ఉన్నది. సరి 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 దానన్న పాడు. నువ్వు పాడగలుగుతావు, నీలో ఆ టాలెంట్ ఉంది, బయటికి రావట్లేదు. కానీ పాడేవాళ్ళకి వదిలేవా? పాడేవాళ్ళకి వదిలేవా? కరెక్ట్ గా నువ్వు పాడు, వదలడు. నీకు ఒకటి తెలియట్లేదు, మా లబ్బర్ ని ఐ లవ్ యూ చెప్పేంత వరకు వదలలేదు. నిన్న ఎలా వదులుతాను? నేను లవర్ని కాదు, నేను అందుకే మా లబ్బర్ నన్నా. పాడు. చెంగావి కట్టుకున్న చిన్నది దాని అంతే. దానికి అంతేనా? నీకు వచ్చిన పాట ఏంటి చెప్పు. ఏ పాట? సరే ఓకే హీరోయిన్, థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు ఈ జన్మకు హీరోయిన్ అవ్వలేదు అని తెలుపు. సరే ఓ పని చేయి మహి, ఎవరిని పిలుద్దావు నువ్వే చెప్పు. ఆ అమ్మాయి చాక్లెట్ అడిగితే ఇప్పిలేదా? ఇప్పించావా? అందుకే నీ జీవితం నాశనం చేస్తుందా? నాకు ఈ అమ్మాయి వాకింగ్ స్టైల్ చాలా వచ్చింది. ఎవరైనా పిలిస్తే కొట్టడానికి వచ్చినట్టు చెప్పు. ఏం తప్పు చేయలేదు, నేను కొట్టద్దు. అద్దాలు పెట్టుకో, చెప్తా పెట్టుకో. ఇందా పాట పాడే నువ్వు చూసావు, నాకు తెలుసు. కార్యక్రమం పేరు నాశనం ఇష్టం, పల్లవి గానం. అద్దాలు పెట్టవలేను కోరుకుంటున్న వారు సుబ్బలక్ష్మి మరియు చంద్ర. రెడీ, చెయ్యిరా పెట్టు. చెంగాబి రంగు చీర మీరు పాడండి, నేను యాక్షన్ చేస్తాను. అవునా? ఇది డబ్ స్మాష్ కాదమ్మా, దిస్ ఇస్ నాట్ డబ్ స్మాష్. వాయిస్ బాగుంటది. ఏం పర్లేదు, నువ్వు ఎంత గట్టి వాడినా నేను ఇంత జనాలు విన్నారు కదా, నాకుంటే సంపుతా. వీళ్ళందరూ మన వాళ్ళే చూడు. మొత్తం 11ంటికి వెళ్ళిస్తారా? నీకు తెలియదు. నడి రెడీ, స్టెప్ ఇగో. ఫస్ట్ చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. అయిపోయింది. రెడీ, ఇట్స్ వెరీ సింపుల్ యార్. చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియా దాని చిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. బాగా చేసావు, ఎందుకు మొహమాట పట్టావు? ఇప్పుడు గట్టిగా చెయ్యి. సీరియస్ గా నాకు తెలిసి ఈ రౌండ్స్ నేను స్టార్ట్ చేసిన ఇన్ని ఎపిసోడ్ లో ఇంత బ్యూటిఫుల్ గా పర్ఫార్మెన్స్ చేసిన ఏకైక అమ్మాయి. నీకు విషయం తెలియదా? నాకెంత గర్వంగా ఉంది తెలుసా, ఒక అందమైన అమ్మాయి నా షోని ఫాలో అవుతోంది. పర్ఫెక్ట్ గా చెయ్యి. రెడీ, అద్దలు పెట్టుకో, కాన్ఫిడెన్స్. చెంగాబి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని చిమ్మదియ దాని చిమ్మదియ అందమంతా చీరలోనే ఉన్నది. సూపర్. నేను ఒక
5-6 చాక్లెట్లు ఇస్తున్నా. ఏం భయ చిన్న చిన్న చాక్లెట్ గల్లీలా కంటే అందరూ ఇంకా నేను భయ్య అనక ముందు అందన్న ఇచ్చినాడు. ఇప్పుడు ఉంటే అవి కూడా లాక్కుంటాడు. వెళ్ళిపో. సరే బావ. రంగు చీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియా. మన నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. దాని పేరు నా క్వశ్చన్స్ మీ ఆన్సర్స్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏంద్రా నా జీవితం అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా అనిపిస్తే ఎప్పుడు అనిపించింది? పెళ్ళైనా కానీ ఫస్ట్ నైట్ కి ముహూర్తాలు లేకపోతే ఏంద్రా ఈ జీవితం అనిపిస్తుంది. ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయి అన్నయ్య అంటే. నెక్స్ట్ సెలబ్రిటీ వస్తున్నాడు, మామూలుగా కనెక్ట్ ఉన్నాడు రా నీకు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయి అని తెలిసినప్పుడు ఏంట్రా జీవితం అనిపిస్తుంది. ఫస్ట్ నైట్ రోజు నా పెళ్ళాం నాకు ఇంకొక బాయ్ ఫ్రెండ్ ఉండడని చెప్పినప్పుడు దీని అమ్మ జీవితం అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండే కదరా, పోనీ పర్లే. ఏంటి ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ అంతకు మించి అయితే స్లిప్పులు పెట్టి రాసిన ఎగ్జామ్ కూడా పాస్ అవ్వకపోతే అనిపిస్తుంది. మా ఫ్రెండ్స్ తో కలిసి కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్నే హెచ్డికి దొరికిపోతే అప్పుడు అయ్యా రోడ్డు పైన 2000 నోటు దొరికా డూప్లికేట్ అని తెలిసినప్పుడు నీ జీవితం అని అనిపిస్తుంది. నా జీవితం కాదు, నీ జీవితం. నీ జీవితం అనిపిస్తుందిరా, నా జీవితం అనిపించాలరా. హలో చంటి బావా. చంటి ప్లీజ్. ఒకటి గుర్తుపెట్టుకో, కామెంట్ చెప్పాల్సిన అవసరం లేదు, కూర్చో చాక్లెట్ ఇచ్చేస్తా. చెప్పు, కామెంట్ చెప్పు. నా షో నా ఇష్టం ప్రోగ్రామ్ చూస్తుంటే అప్పుడే కరెంట్ పోయింది అనుకో, ఏంట్రా నా జీవితం అనిపిస్తుంది. చూడు, వెళ్ళే కాలేజ్ లో కో ఎడ్యుకేషన్ లేకపోతే. నా పెళ్లి చూపులు అయినప్పుడు మీలాంటి హ్యాండ్స్ బాయ్ రాలేనప్పుడు ఏజ్ బారాడైన వచ్చినప్పుడు ఏంట్రా నా జీవితం అనిపిస్తుంది. నాకు కూడా అంతే. నాకు నువ్వు ముందే ఎందుకు కనబడలేదు అనిపిస్తుంది. నేను లవ్ చేసిన అమ్మాయికి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు. నీకు చాక్లెట్ ఇవ్వాలో వద్దో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారా? ఓకే, సెకండ్ క్వశ్చన్. రాత్రి పూట నిద్ర రాకపోతే ఏం చేస్తాం? బాత్రూమ్ లో కూర్చొని ఆలోచిస్తారు. అవునా, కరెక్టే. ఏం చేయాలో అక్కడే ఆలోచించాలి. యూట్యూబ్ లో భక్తి ప్రవచనాలు చూస్తాం. నాకు అర్థమైంది. బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేసుకుంటా టైం పాస్ చేస్తాం. ఆడు ఒకవేళ చాట్ చేయకపోతే బైక్ వేసుకుని ఇంటికి వెళ్ళి కొట్టి మరీ చాటింగ్ చేసుకుంటా. అరే అరే నాతో చాట్ చేయమంటే ఏం చేస్తున్నావు బే? అంత డేంజర్ ఏం కాదు. అయ్యో ఆ పొజిషన్ చూడు. చాక్లెటా? నేను ఎందుకు ఇవ్వాలి? మీ బాగున్నాడు కదా, అడుక్కో. బావగారు. చంటి బావ రేపు షోలో ఎలా తయారై వస్తాడని రాత్రంతా ఆలోచిస్తా. నా మొగుడిని ఎలా దారిలో పెట్టాలో అని ఆలోచిస్తా. అంత ఆలోచించకూడదు, లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టాలి. మొగుడిని దారిలో పెట్టే స్త్రీ ఎలా ఉండాలి అంటే అలా ఉండాలి. పెళ్లి అవ్వంగానే ఒకసారి కాఫీ తేనని అడుగు. ఒకసారి కాఫీ తీసుకురావే. కొట్టి చంపుతా కొడుకా పోనాడు. ఒకవేళ వాడు కూప మీద కొడతా తీసుకురా ఏ కాఫీ అంటే కుక్క విసికి చంపుతా. మీరు అలా చేయండి, మేము వేరే వాళ్ళని చూసుకుంటాం. కొట్టండి రా. నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తా. ఏం ఆలోచిస్తావు? ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తా. వాడు కెరియర్ ఎలా ఉండాలని ఆలోచించట్లే, ఎలాంటి కెరియర్ ని తయారు చేసుకోవాలని ఆలోచిస్తున్నాడు. హీఈస్ ఎ కెరియర్ మేకర్. హీఈస్ ఎ క్యారియర్ మేకర్. హాయ్ బ్రో. హలో బ్రో. హాయ్ ఆంటీ. సప్లీ ఎగ్జామ్ కి నైట్ ప్రిపేర్ అవుతాం భయ్యా. ఎలా? నైట్ అవుట్ అంటే ఎట్లా? నేనందేరా నైట్ అవుట్ చేయమన్నా. అందరు ఇంట్లో చేసుకుంటారేంట్రా? అదే భయ్యా, నెక్లెస్ రోడ్ అక్కడక్కడ నైట్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరా, నువ్వు నా మరదల్ని ఆంటీ అంటావా? అమ్మమ్మ. అమ్మమ్మ. ఏ సిగ్గులేదు అమ్మమ్మ అనడానికి?
నా సుబ్బు డార్లింగ్ గురించి ఆలోచించుకుంటే పడుకుంటా. థర్డ్ క్వశ్చన్, ఎలాంటి సందర్భాల్లో పక్కోడిని మోసం చేస్తా? పక్కన పైన చిరిగినప్పుడు చెప్పకుండా మోసం చేస్తా. వాడికి చిరిగింది చూడాలని చాలా ఆశ. మేకప్ వేసుకొని బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తాం కదా. కాలేజ్ కి వెళ్తున్నామని మమ్మీ డాడీని మోసం చేస్తాం. yes వెరీ గుడ్. నీకంటే నీ పక్కన ఉన్నామా అందంగా ఉందని చెప్పినప్పుడు అబ్బాయిలని అందంతో పోల్చారా? చెప్పింది నీ గురించి అన్న గురించి కాదు. నువ్వు కన్ఫ్యూజన్ లో ఉన్నావు. నీ కన్ఫ్యూజన్ చాక్లెట్. అమ్మాయిల అబ్బాయిల్ని అన్ని పెళ్లి తర్వాత అని చెప్పేసి మోసం చేస్తారు. అదైతే నిజమేరా. ఎగ్జామ్ కి అందరిని ఫ్రెండ్స్ ని డిస్టర్బ్ చేస్తూ మనం తెలియకుండా చదువుకున్నప్పుడు. సాధారణ విద్యార్థి లక్షణం అది. బట్టతలోడు విగ్గు పెట్టుకొని మోసం చేస్తాడు. పెద్దవాళ్ళు పెళ్లి చేసుకుంటే స్వర్గం అని చెప్పి మోసం చేస్తారు. తర్వాత కలుగురండి. రౌండ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ గెలుపుతాం. దాని పేరు నా సెలబ్రిటీ. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా మన యువ అందగాడు శీలవంతుడు మన సుడిగాలి సుధీర్. తిప్పుతాడు జనం కోసం. కరకర కండల రోషం ఓటెత్తుతాది జనం కోసం. ఒకసారి నుంచోండి రా, కింద రోజు నుంచోండి. ఇలా అనండి అందరూ. ఇలా పెట్టండి, కొట్టండి. ఇలా అనండి, కొట్టండి. ఇలా అనండి, కొట్టండి. ఇలా అనండి. చక్కెర 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 చక్కెర. ఇది మా వాడు. ఇది కొట్టు 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 కొట్టు. డాన్స్ బాగా చేస్తాను అని చెప్పినది. నేనదే చెప్పా. స్టెప్ చూసి డాన్స్ బాగా చేస్తాను. ఇదేం ఇన్స్ట్రుమెంట్? యు నో అబౌట్ దిస్ క్లాత్? యా. ఓ తెగ స్టిచ్చింగ్. ఇక్కడికి వచ్చేసిన ప్రతిసారి అది ఒకటి చేయించే అలవాటు ఉంది. ఏం లేదు, చాలా సింపుల్. ఓమై గాడ్ చెప్పించాలి. నీకు తెలుసు ఓమై గాడ్. కాకపోతే జనరల్ గా వాళ్ళు చేసి చూపిస్తారు, మీరు నేర్చుకుంటారు సెలబ్రిటీలు. ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు చేసి చూపించాలి, వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు కానీ ఇప్పుడు తప్పు చేసావనుకో ఇక్కడ ఒక డేంజరస్ రౌడీ షెటర్ ఉంది. ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి నీకు ఆ అమ్మాయికి నేను అంటగట్టాను అనుకో. అవునా నువ్వు అబ్బే. రెడీ 1 2 3 స్టార్ట్. ఓ మై గాడ్. ఇప్పుడు అందరి నుంచి చెప్పి నించోండి, అందరు నించోండి. ఎవరైనా సరిగ్గా చేయలేదనుకోరా, ఒకటే చెప్తున్నా సిగ్నల్ నీకు. ఏంటి? అవునా అబ్బే. సిగ్నల్ ఏంటో చెప్పండి అన్న. ఎక్కువ అనుకుంటే కాఫీ కూడా ఇస్తారా? అదే సిగ్నల్. నువ్వు ముందు ముందు చూస్తావు ఈ డైలాగ్ ఎవరి దగ్గర నుంచి వస్తుందో. నీకు తెలీదురా. అడుగు అడుగు సెగ రెగిలేలా. రెడీ 1 2 3. ఓ మై గాడ్. అవునా అబ్బే. అదేంటి బాగా చేశారుగా. ఓయమ్మ మీరే కదా బాగా చేసింది, మళ్ళీ చేయలేదు అంటారు. ఇంకొకసారి చూడండి, ఇంకొకసారి. బాగా చేయండి ప్లీజ్. 1 2 3. ఓ మై గాడ్. సూపర్. మా భార్య చేస్తాను మరి చేయలేదు అంటారండి. చేయలే నన్ను కొట్టిద్దాన్ని ఫిక్స్ అయ్యారు ప్లీజ్. అరే ఆవిడ ఎవరో కాఫీ అడుగుతుందంట, తిడతాదంట, ఎన్ని వద్దు. రే మన హ్యాపీగా మనందరం కలిసిపోదాం. ఇగో ఇంతకీ ఎవరు ఆమె? చంబల్పూరి యువరాణి తెలుసా నీకు? చంబల్పూరి యువరాణి కాఫీలో విషం పెట్టి చంపేస్తుంది. ఆవిడ అమ్మాయినా లేకపోతే సీన్ గడి గెటప్ తీసుకొచ్చారు ఇంటి గొప్ప తీసి లేదు అమ్మాయి. అమ్మాయి కదా? అమ్మాయి అయితే నన్నేమన్నారు? నన్నేమన్నారు? అంతే తెలుసు. అరే అందరూ
నమస్కారం అండి. చూసావా? నేను అమ్మాయిని హలో హలో ప్లీజ్, నేను ఎప్పుడు ఫస్ట్ టైం టచ్. చెయ్యిరా చెయ్యి. మళ్ళీ మా ఇంట్లో మా పేరెంట్స్ వస్తే తప్పుగా అనుకుంటా. సుధీర్ మీద నేను క్వశ్చన్ వేసుకోవాలంటే వేసేసి ఒక డాన్స్ ఆడమను. ఒక్కసారి డాన్స్ ఆడవే. రెడీ 1 2 3 అవలాగాను బాబే. స్టార్ట్. This is not a my song. This is the boss song. ఎర్ర చుక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ నుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీకోసం వచ్చాను. కుమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. చాక్లెట్ ఇచ్చారా? ఇందాక నుంచి సిల్కా సిల్కా అంటే ఆ అమ్మాయి ఎలా చేసిందో అచ్చు సుధీర్ అలానే చేసి చూపిస్తాడు. రెడీ ఏంటి అలాను అబే. పోను పనిచేయరా, ఈ అమ్మాయిలా వద్దు కానీ రష్మిలా అన్నాడు. రెడీ 1 2 3 స్టార్ట్. చూసావా రష్మి, నీ మీద వీడికి ఎంత పగుందో. వీళ్ళని ఇంతకు ముందు నేను కొన్ని ప్రశ్నలు వేసాను, వాళ్ళు కరెక్ట్ గా దానికి క్రేజీగా సమాధానం చెప్పారు. సో అదే ప్రశ్నలు నేను నీకేస్తాను. ప్రతి ప్రశ్నకి నీకు 5 ఛాన్సులు ఉంటాయి, 3 కరెక్ట్ చెప్పాలి. వీళ్ళు మామూలు వ్యక్తులు కారు, వీళ్ళంతా వాళ్ళలాగా ఆలోచించి చెప్పాలి. ఎవరైతే నువ్వు చెప్పిన సమాధానాలు వాళ్ళు చెప్పిన సమాధానాలు కరెక్ట్ అయి నుంచుంటారు చూసావా, వాళ్ళకి నువ్వు చాక్లెట్ ఇసిరేయాలి. ఇసిరేసే ముందు అవునా వారా. ఫస్ట్ క్వశ్చన్, ఏందిరా నా జీవితం అని ఎప్పుడు అనిపిస్తుంది? మన గర్ల్ ఫ్రెండ్ మనకు హ్యాండ్ ఇచ్చి మన ఫ్రెండ్ తోనే ఎవరితోనే వెళ్ళిపోయినాం. చెప్పారు ఎవరన్నా? నార్మల్ ఆన్సర్ చెప్పలేదు కదా మీరు? నార్మల్ ఆన్సర్ ఎవరు చెప్పలేదు. ఊరి అమ్మ దీనికి మించి ఆలోచించారు మీరు. వాళ్ళు అంతకు మించి మందు గానీ సిగరెట్ గానీ తాగుతూ ఇంట్లో దొరికిపోతాయి. మందు గానీ సిగరెట్ కానీ ఐదర్ ఆర్ నాట్. ఎవరైనా మందు సిగరెట్ల మీద చెప్పలేదు. ఇంతకన్నా ఘోరంగా ఆలోచించారు మీరు. ఎందుకురా ఈ జీవితం అని నీకు ఇప్పుడు అనిపిస్తుంది చూసావా? అది ఇప్పుడు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు అనిపిస్తుందని వాళ్ళు కొన్ని సమాధానాలు చెప్పారు. సో 2 ఆప్షన్స్ అయిపోయాయి అన్నమాట. 3 చెప్పాలి, కరెక్టే చెప్పాలి. ఇప్పుడు నీ ముందు నేను బాటిల్ పెట్టలేను కానీ లేచి నుంచో. అది ఎగ్జామ్స్ లో మనం ఫెయిల్ అయ్యి మన ఫ్రెండ్ పాస్ అయితే ఎవరో చెప్పారు. అది దీనికి కాదు. అవునా? దేనికి అనేది వాడికి తెలియదు. 3 అయిపోయినాయి, 2 అయిపోయినాయి. నేను ఇంత మించి తప్పు నీకున్నా లేకపోయినా సచ్చినట్టు చెప్పాలి. ఇలా అమ్మాయికి నువ్వు నాకు మధ్యలో నువ్వు ఉంటే అనిపిస్తుంది. ఎందుకు రా జీవితం పక్క వెళ్ళిపోతే. అది కూడా చెప్పలేదు. ఒక అమ్మాయికి మధ్య పెళ్ళైన తర్వాత శోభనం రోజు మంచి మ్యాటర్ ఉందనుకోండి, ఏం ఉండదని తెలిసింది అనుకో, ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. అది కూడా కదా, వాళ్ళు చెప్పిన ఆన్సర్ చేయండి. నాకు తెలిస్తే అప్పుడు సెకండ్ క్వశ్చన్ ఆలోచించగలను. సరదాగా 3 చెప్పండి రా. దీనికి ప్రపోజ్ చేసిన ప్రతి అమ్మాయి అన్నయ్య అంటే నాకు ఎప్పుడు అది జరగలేదు కాబట్టి నాకు ఎప్పుడు అనిపించదు. అంటే నేను ప్రపోజ్ చేయను బేసికల్లీ, చేస్తే ఎప్పుడు అలా జరగలేదు. ఎందుకంటే వాడికి ప్రపోజ్ తోటి పని లేదు. 2000 నోట్ దొరికినప్పుడు డూప్లికేట్ అని తెలిసినప్పుడు తూ నీ జీవితం అనిపిస్తుంది. నా జీవితం అర్థమైందా నీకు? వాళ్ళు ఎలా ఆలోచిస్తారో నువ్వు ఆలోచించి చెప్పావా? చెప్పు. నేను లవ్ చేసిన అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు. అరే రే, నీ లైఫ్ లో ఫస్ట్ టైం నీకు గిఫ్ట్ దొరుకుతుందా? ఇస్తుంది వీడికి ఇచ్చేయి. పట్టుకోరా, పడిపోయింది. సెకండ్ క్వశ్చన్, రాత్రిపూట నిద్ర రాకపోతే ఏం చేస్తాం? రాత్రిపూట నిద్ర రాకపోతే ఏం చేస్తారు? మందేస్తారు. ఎవడని చెప్పాడురా? తర్వాత
ఏమో ఇంటర్నెట్ లో వీడియోలు చూసుకుంటారు. ఏ వీడియోలు? మామూలుగా డీ జోడీ లేకపోతే జబర్దస్త్, నా షో నా ఇష్టం ప్రోగ్రాంలు వస్తూ ఉంటారు. వాడు భక్తి ప్రవచనాలు వింటా అని చెప్పాడు. అప్పుడప్పుడు నేను భజన చేస్తూ ఉంటారు, ఇద్దరం కలిసి చేద్దాం. ఇంకొకటి కరెక్ట్ గా చెప్పేస్తే అయిపోయింది తెలుసా. బాయ్ ఫ్రెండ్ తో గానీ గర్ల్ ఫ్రెండ్స్ తో గానీ నైట్ అంతా వీడియో కాల్ లో లేకపోతే చాటింగ్ లో లేదంటే వాట్సాప్ లో చేస్తూ ఉంటాం. లేయక్క ఇంకేముంది చెప్పావా? మూడో ప్రశ్న, ఎలాంటి సందర్భాల్లో పక్కోడిని మోసం చేస్తాం? పక్కోడు ఎవడన్నా అందమైన అమ్మాయికి లైన్ వేస్తుంటే బాగాలేదురా లైట్ తీసుకో అని చెప్పిన ఆడు పక్క దోసి మనం లైన్ వేస్తాం. ఇది ఎవరో చెప్పారు, చూసావరా? అచ్చు ఇలానే ఉన్నాడు. ఇంకా రెండు మోసం చేయాలి మేబీ డబుల్ మ్యాటర్ లో. ఇంకెలాంటి సందర్భాల్లో మోసం చేస్తారు? మేబీ మార్క్స్ విషయంలో వాటిలో పేరెంట్స్ దగ్గర. వాళ్ళని ఏమనుకుంటున్నావు, వాళ్ళు ఎవరనుకుంటున్నావు? ఎక్స్పీరియన్స్ అంటే కాదు. ఇప్పుడు రాత్రిపూట ఏం చేస్తారని అడిగారు చూసారా? 3 ఎలా చెప్పా? ఫస్ట్ స్ట్రైక్ లోనే అన్ని అయిపోయినాయి, ఫస్ట్ 3 కరెక్ట్ అయిపోయినాయి. అంటే అది ఓన్లీ రాత్రిపూట తిరిగే వాళ్ళకే తెలుస్తాయి కాబట్టి నేను చేయను. ఇంకో 2 ఉన్నాయా? ఇంకోటే ఉందా? ఓకే. ఓ అమ్మాయిని చూసి అదే అందంగా ఉన్నావు అనిపించి అయిపోయింది. వేస్టా? నాకు మోసం చేయడం రాదని తెలిసిపోయింది కదా. అవును, నువ్వు బుద్ధివంతుడివి, గుణవంతుడివి, అందగాడివి, ఇంకా యుగ పురుషుడివి, స్త్రీలవంతుడు అని ఎవరో అన్నారు. ఎంత ధైర్యం ఉంటే మా వాణ్ణి పట్టుకొని నిజం చెప్తారు స్త్రీలవంతుడని? నిజం చెప్పరన్నారా? సరే అదేదో అనే ఇంక నెక్స్ట్ అంటావు కదా. నేనేమన్నా వాడికి తెలిసా విషయం ఏంటో చెప్పు. అవులాగండి. మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాం. దాని పేరు నా ప్రాంక్ కాల్, నా ఇష్టం. నీ ఇష్టం వచ్చిన ఎవరికైనా సరే నువ్వు ఫోన్ చేసి ఫోన్ ఎత్తి అవులాను ఆరా అని అడగకుండా వాళ్ళని ప్రాంక్ చేయి. నువ్వు ఎవరికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు చెప్తే వాళ్ళకి నేను ఫోన్ చేస్తాను. ఏ ఫలాంతర ఫగిడికి ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? సీనియర్ జైనా రాంప్రసాద్ జైనా ఎవరు చేయను? సీను గెటప్ సీన్ గడ సీనుకి ఫోన్ చేస్తున్నాం. గెటప్ సీన్ కి హలో హలో సీను గారండి? అవునా, ఎవరన్నా? సార్ మీకు దండం పెడతా సార్, నా లైఫ్ తో ఎందుకు సార్ ఆడుకుంటున్నారు? ఏంటది? నా గర్ల్ ఫ్రెండ్ కి మెసేజ్ చేస్తున్నారు మీరు. అది మీరు ఇద్దరు మాట ఇప్పుడే చాటింగ్ చూసా దాంతో. మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు? అసలు ఎవరు? రమ్య అండి. రమ్య మీరు రోజు వాట్సాప్ లో మాట్లాడుకుంటున్నారు, నైట్ టైం వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారంట. బాబు ఎవరు ఫోన్ చేసి ఎవరు చేశాను నువ్వు? సార్ ఆ అమ్మాయిని నేను సిన్సియర్ గా 4 years నుంచి ప్రేమిస్తున్నా సార్. మొత్తం నాకేసింది నా దగ్గర. ఇప్పుడు మీరు మాట్లాడితే ఎలా ఉంటుంది సార్ చెప్పండి? బాబు నేను ఎవరితో మాట్లాడలేదు. నువ్వు ఎవరు చేసి చూసుకో. అదే గెటప్ సీన్ కదా మీరు? గెటప్ సీన్ జబర్దస్త్ లో చేస్తారు. అవును, ఎక్స్ట్రా నాకు తెలుసు సార్. మీరు మొత్తం నేను చాటింగ్ అంతా చూసా సార్. మా గర్ల్ ఫ్రెండ్ నెంబర్ చెప్పు. ఎవరి నెంబర్ సార్? లవర్ నెంబర్ మీ దగ్గర ఉంది సార్. మీ చాటింగ్ మొత్తం చూసాను సార్ నేను. మీరు ఐ లవ్ యూ చెప్పింది ఉన్నాను, ఐ మిస్ యూ బంగారం, ఐ డార్లింగ్ ఉమ్మా అని కూడా ముద్దు కూడా ఉంది సార్ మధ్యలోని. రమ్యకి ఒకసారి కాల్ చేసి కాన్ఫరెన్స్ పెట్టి. కాన్ఫరెన్స్ ఏంటి సార్? ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు దాకా కొట్టేదాన్ని ఇక్కడే ఉంది. మాట్లాడి ఇదిగో. హలో హలో సీను గారు, ఎందుకు అబద్ధం చెప్తున్నారండి? నాకు ఇప్పుడు ఇన్ని రోజులు చాట్ చేశారు కదా మీరు. బాబు కామెడీగా మీరెవరు? అయినా కాదు, ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్ పెట్టమన్నారంట, నేను అంతా విన్నాను. అబద్ధం ఎందుకు చెప్తున్నారండి? మొత్తం చాట్ నా దగ్గర హిస్టరీ మొత్తం ఉందండి. వీడియో కాల్స్ హిస్టరీ కూడా ఉందండి. మొత్తం పెట్టేస్తారండి ఈ వెబ్సైట్ లో. మా తల్లి నువ్వు ఎవరు తల్లి? రమ్య అండి. రమ్ము అని ప్రేమగా పిలిచేవాళ్ళు మర్చిపోయారా? చూడండి సార్, అంత ప్రేమగా చెప్తుంటే చూడండి సార్. ఎందుకు సార్ అమ్మాయిల జీవితాలు ఇలా ఆడుకుంటారు? ఎంత సెలబ్రిటీ అయితే మాత్రం మేము మొత్తం వెబ్సైట్ లో అన్నింటిలో పెడతాం సార్. మీ మీద కేసు పెడతాం, మిమ్మల్ని రోడ్డు గీడిస్తాం. చెప్తున్నా, మీ ఆవిడతో మీకు డైవర్స్ కూడా ఇప్పిస్తాం సార్ అవసరం అయితే. చెప్తారండి. నవ్వుతారేంటి సార్? మీకు జోకులు మధ్య ఆపాలి. మొత్తం చెప్పేస్తే అలాగా జోకులు ఏంటి సార్? మిమ్మల్ని మామూలుగా ఉండదు సార్. మొత్తం అంతా గీడిస్తాం. పెడతాను. అమ్మో, రేపు 9 o'clock కి ప్రెస్ మీట్ ఉంది సార్. అప్పుడు చెప్తాను సార్ మీకు మొత్తం తెలుసు. 10 o'clock కి మొత్తం మీ గురించి అంతా వెబ్సైట్ లో వస్తుంది సార్. ఫోన్ పెట్టరా? అరే ఓ పని చేయండి, రేపు పొద్దున్న 10 o'clock ఛాంబర్ దగ్గరికి ఒక్కలేరండి. దమ్ముంటే ఒక్కలే రండి మాట్లాడదాం. అమ్మా దమ్ముంటే ఒక్కడే రండి మాట్లాడదాం. 2 డైలాగులు కొట్టింది అమ్మా. ఎవరు డైలాగ్ రాసిస్తారండి? కాదండి,
వెరీ గుడ్ ఆర్టిస్ట్ గా ట్రై చేయాలమ్మా నువ్వు మాట్లాడు నేనేం మాట్లాడతాను అలా మాట్లాడతా మీరిద్దరు చాటింగ్ చేసుకుని నన్ను మధ్యలోనే ఇలాగా భయ్యా యాక్చువల్లీ చెప్పాలంటే ఫస్ట్ ప్రపోజ్ చేసి నా అమ్మాయి తెలుసా పోలే మొత్తాన్ని ప్రపోజ్ చేస్తే ఇద్దరు మాట్లాడుకుంటారు అనమాట అయితే నేను ఏదో ఇప్పుడు మీ ఆవిడ ఉంటుంది ఇది మొత్తం మీకు ఉంటుంది తర్వాత మొత్తం చెప్తున్నా నవ్వుతావేంట్రా మనిషివా లేకపోతే గెటప్ సినిమా నా పేరు సుడిగాలి సుధీర్ భయ్యా అమ్మాయిలతో మాట్లాడరా నువ్వు నాటకాలు ఏంట్రా ఏదో పెద్ద ఇదిలా రౌండ్ లో కటింగ్ ఇస్తున్నాయండి ఏంట్రా ఏంటంటే టీమ్ లీడర్ అలా మాట్లాడాలి అలా మాట్లాడు నువ్వు నేర్చుకున్నా సరే మిషన్ అని కావాలా మిషన్ అదే బాయ్ బాయ్ వెరీ గుడ్ నా ప్రాంక్ నా ఇష్టం రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. దాని పేరు నా రూమర్స్ నా ఇష్టం. అసలు నీ మీద నేను ఏదైతే వినాలనుకుంటున్నాను అవన్నీ మా వాళ్ళు చెప్తారు. రూమర్స్ అంతే కదా, రూమర్స్ అవి కొన్ని నిజాలే. రెడీ? అదిరిపోవాలి నాన్న, ప్రతిదీ నిజమైపోవాలి. రెడీ? డీజే షోలో మీకు శేఖర్ మాస్టర్ కి రష్మి మ్యాటర్ లో ఏదో గొడవ అవుతుందంట, అది ఇంతవరకు నిజం? గొడవ అయితే ఉండదు, ఆఫ్ స్క్రీన్ షో కట్ అవ్వగానే బయటికి వెళ్ళి కొట్టుకుంటారు. ఓ ఆ శేఖర్ మాస్టర్ అయితే నిన్ను అదే అడుగుతాడు కదా, ఏమది అలా అన్నారా? అసలు సుధీర్ అన్న కాంట్రాక్ట్ లే రావు, వచ్చిన వాళ్ళని కొట్టి తీసుకుంటాడు. దండం పెడతారా? ఏ కాంట్రాక్టర్ చెప్పరా? సుధీర్ అసలేనంట ఆయనకి డెడ్ అగెనెస్ట్. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు అన్న? ఓహో ఇది అబద్ధం అనుకో నువ్వే చెప్తున్నావా? వాడి చాక్లెట్ ఇచ్చేవచ్చా? వాడు దానికోసమే లేచి. జబర్దస్త్ షోలో రెగ్యులర్ గా మీరు మీ స్కిట్ లో మిషన్ మిషన్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఆ వర్డ్ యూజ్ చేసిన ప్రతిసారి అందరు నవ్వుతారు. అసలు మిషన్ అంటే మీనింగ్ ఏంది? హలో మేము స్టెప్ చేయమని లేదు, అర్థం అడిగాం. మిషన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ మిషన్ విచ్ ఆల్వేస్ వర్క్స్ ఫర్ స్టిచింగ్ క్లాత్స్. Got it? No, it's a nice question. Nice question. I have to give him 2 chocolates. Oh, I love this. ఇక్కడ ఉన్న అమ్మాయిలందరూ మీరు చాలా మంచి వాళ్ళు అంటున్నారు, మీ అభిప్రాయం? మొత్తం ఎన్ని చాక్లెట్లు ఉన్నాయి? అది రూమర్. మీకు రష్మికి ఏదో సంబంధం ఉందని, అదే అన్నా చెల్లెలి సంబంధం ఉందని నచ్చలు. చిచే చాక్లెట్ వద్దే ఉంది. ఐఎమ్ జెలస్. సుధీర్ గారు అక్కడ ఎవరున్నారు చూడు. మిమ్మల్ని ఎందుకు అందరూ స్త్రీల పురుషుడు అని అంటున్నారు? స్త్రీల పురుషుడు అంటే ఎలా ఎందుకంటారంటే అమ్మ వాడు చెప్పే సమాధానం నేను చెప్తా. జనరల్ గా ఏ అమ్మాయి అయినా నన్ను కాపాడేవాడు కావాలి అని కోరుకుంటారు, వీడు కాపాడుతూ ఉంటాడు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. యా యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే అందరూ అదే అంటారు. అదే కాపాడుతూ ఉంటాను అంతే. అవును, స్త్రీల పురుషుడు అంటే అదే కదా. యా నైస్ క్వశ్చన్, నైస్ ఆన్సర్. డీజేలో మీ కంటెస్టెంట్స్ ఎంత బాగా చేసినా రష్మి మీద ఉన్న ప్రేమతోటి వాళ్ళందరూ నోడిస్తున్నారంట కదా, దీని మీద మీ ఒపీనియన్? అసలు దానికి డెడ్ అగెనెస్ట్. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా రష్మి టీమ్, ఐ మీన్ డి జోడీ టైటిల్ కొట్టినా సరే మై టీమ్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. ఐ హావ్ ద బెస్ట్ టీమ్. హాయ్, నీకు పిల్లలు ఎంతమంది అన్న? జగమంత కుటుంబం వీడిది, ఏకాకి జీవితం మా బావది. ఇద్దరు పిల్లలు. పెళ్ళైందా నీకు? పిల్లలా? పెళ్లి అని పిల్లలేదా? మా మమ్మీ డాడీ నా పిల్లలే. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ రౌండ్. నా స్టెప్ నా ఇష్టం. స్టెప్ నా ఇష్టం. యా, ఎవరైనా ఒక ముగ్గురు స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నీ స్టెప్స్ నేర్పించాలి. ఓహో, సో ఇప్పుడు నువ్వు టీచర్ అన్నమాట. వాళ్ళకి నేర్పించి ఆ పాట మళ్ళీ వేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ గా చేయాలి. ఓకే, ఫస్ట్ సెలెక్షన్ చేసుకో. నువ్వురా కాకా. మీకు సింపుల్ స్టెప్ చెప్తాను ఫస్ట్. ఓకే, డి జోడీలో నా స్టెప్ అది తెలుసా? రైట్ లెగ్ ఫార్వర్డ్, లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. ఆరిపు సౌండ్ కరెక్ట్ గా ఉండాలి.
అరే నువ్వు వాడిని కాకి కరిచింది, వదిలేయి. ఫస్ట్ సాంగ్ ప్లీజ్. ఓకే. అరే ఏం చేస్తున్నారు నువ్వు? మీరు ఓన్లీ హిప్పీ లాగా అరే బాటిల్ దేనా? లేకండి ఇప్పుడు 1 2 3 లేకండి. నువ్వేంటి 1 2 3. మూడు చెప్పులే, నువ్వు ఫస్ట్ దానికి మొత్తం నుంచి నేను కొడతా మళ్ళీ చెప్తున్నా. రెడీ 3 2 1 మ్యూజిక్. నాకు ఈరోజు గర్వంగా ఉంది ఏంటంటేరా, ఒక కోడి ఎదుగుదల చూసావా, అది వీడికి నేర్పించావు. బారు పిట్ట బారు పిట్ట. వాడి వీణ మొత్తం ముందే కొట్టేసి తర్వాత లేస్తున్నాడు. వీడేమో బాడీతో వీణ కొట్టిస్తున్నాడు. వెరీ గుడ్. ఓకే, ఫస్ట్ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సాంగ్. ఇప్పుడు స్టూడెంట్స్ గా మీరు చేయండి. రెడీ అమ్మా, రండి. నువ్వు ఏం చేయ తెలుసా, ఇక్కడ నుంచి వాళ్ళు వస్తుంటే గుంజుకుంటే వెళ్ళు. రెడీ అమ్మా, గో. కానీ గొప్ప విషయం ఏంటంటారా, ఫస్ట్ టైం చూడంగానే యాస్టిస్ నీలాగా వేయడం అనేది మామూలు విషయం. నాలాగా మీరు అంటే నాకు కూడా రావట్లేదు, ఎలా చెడగొట్టలేదు. ఏది వాడు చంకలో పుస్తకం పెట్టుకుని పారిపోతున్నట్టుంది. నీకెందుకే పారిపోతుంది? సరే మా వాడికి నూరారు బంగారం ఇట్రా. కళాకారుని ఎప్పుడు ఇలా ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారా? చిరంజీవి గారు ఒకటే చేశారు, ఈ రెండు తిప్పుతున్నాడు. యాక్చువల్లీ ఇది వస్తుంది. అది 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 సూపర్ సూపర్. అలా ఉండాలి. సూపర్ డార్లింగ్, సూపర్. థ్యాంక్ యూ. సూపర్. నువ్వు కూడా జాయిన్ అవుతావా ఈ స్టెప్స్ రౌండ్ లో? సరే, థర్డ్ సాంగ్. తెలుసుగా స్టెప్ అర్థమైందిగా. ఏంటిది? నువ్వు చేయరా. నీకుంటాదిరా ఇప్పుడు. ఏం చేస్తావు జై? జెటాక్సిన్ 650 అని టాబ్లెట్ దొరికింది. మార్నింగ్ 2 times, ఈవినింగ్ 2 times వాడితే తగ్గిపోయింది. ఏం పర్లేదురా, గుడ్ ట్రై. తగ్గిపోయింది రే. నువ్వు ఎవడింట్లో కన్నా దూరుతున్నావు, లేదంటే ప్లేస్ అవ్వట్లేదు నీకు, తల ఇందులో పెట్టి ఇట్లా తిప్పుతున్నావు. లోపల ఏదో గర్ల్ ఫ్రెండ్ ఉన్నట్టు అలా చూసి వాళ్ళ డాడీ వచ్చాడమ్మో బయటికి రావాలి, గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ డాడీ వచ్చాడు బయటికి రావాలి. ఏ తప్పే ఉంది? అతనికి మనసు ఉండదా, అతనికి పీడాలు ఉండదా? అయితే ఒక పని చేయి, ఇందాక వీడికి మెసేజ్ ఇచ్చేది నువ్వు తీసుకో, నువ్వు కూడా కుడతా ఉంటావు అప్పుడప్పుడు. మీరు చేయండి ఒకసారి. బాగా చేసినందుకు నేను ఇంప్రెస్ అవుతూ నీకు ఇస్తున్నా
ఈ ఎపిసోడ్ ఇలా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ వచ్చే వారం అదిరిపోయే ఎపిసోడ్స్ తోటి కలుద్దాం. అంటే దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ బియాండ్. Let's welcome Indian Idol winner LV Ravan Kumar.